కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చూడండి, యేసుప్రభువారు చక్కని మాట తెలియజేస్తూ ఇలా అంటా ఉన్నా, నేను చీకటిలో వెలుగుగా లోకమునకు వచ్చాను అని అంటా ఉన్నారు. అవునండి, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతున్నారో వారు చీకటిలో నిలిచి ఉండకున్నట్లుగా, దేవుని విశ్వాసం ఉంచి వారు ఎక్కడ నిలిచి ఉండకూడదు? చీకటిలో నిలిచి ఉండకూడదు. చీకటి అనగా పాపము, అపరాధము, చెడు, మహాభయంకరమైన వాటిలో నిలిచి ఉండకుండా ఉన్నట్లుగా యేసుప్రభువు వారు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు. మనం నశించిపోయేవారుగా, అంధకారంలోకి వెళ్ళిపోయేవారుగా, మన జీవితాలు పతనం చేసుకునేవారుగా మనం ఉండకూడదు. కనుక మన జీవితాలు ఎలా ఉండాలంటే వెలిగింపబడాలి, వెలుగుమయంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చీకటి మనిషి జీవితాన్ని పతనం చేస్తూ ఉంది. చీకటి మానవ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. చీకటి సంతోషాన్ని దోచుకుంటూ ఉంది. చీకటి అంధకారాన్ని కమ్మింపజేసి బ్రతుకులను చిదిమేస్తూ ఉంది. ఇది దేవుని బిడ్డలైన వారు అనేక సందర్భాల్లో ఇటువంటి చీకటిలో పడిపోయి వారి జీవితాలు పతనం చేసుకుంటూ ఉన్నారు. కనుకనే యేసుప్రభువు వారు లోకానికి వచ్చారు. చూడండి, నేను మిమ్మల్ని వెలిగిస్తున్నాను, మీ అంధకార సంబంధమైన క్రియల నుంచి మీకు విడుదల కలిగజేస్తున్నాను. అంతేకాదు, నీవు నన్ను ఎరుగకపోయినప్పటికీ నీ జీవితాన్ని వెలుగుగా, తేజస్సుగా మార్చి మేలుగా మార్చడమే నా ఉద్దేశం అన్నట్లుగా యేసుప్రభువు వారు చెప్తూ, ఇదిగో నేను లోకానికి వెలుగుగా వచ్చాను అంటున్నాను. అవునండి, లోకములో మహాభయంకరమైన పాపము, మహాభయంకరమైన దేవునికి విరుద్ధమైన పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ చీకటిలో మానవుడు జీవించడం ద్వారా ఎక్కడికి వెళ్తాడు అంటే నరకానికి వెళ్ళిపోతాడు. అది మహాభయంకరమైన శ్రమ. కనుక మానవుడు నరకానికి వెళ్లకుండా ఉన్నట్లుగా ఆయన తన విలువైన రక్తాన్ని చిందించి, ప్రాణం అర్పించి, నశించిపోతున్న ఆత్మను రక్షించి పరలోక రాజ్యానికి చేర్చాలనే ఉద్దేశం గలవారైంది. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు తన విలువైన జీవితాన్ని అర్పించారు. తద్వారా ఆయన మనల్ని వెలిగించారు. మన పాపములన్నిటిని కూడా కడిగివేశారు. కనుక ఆయన వెలుగు, ఈ లోకంలో ఆయన మనకు వెలుగు. ఆ వెలుగైన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మనల్ని వెలిగించడానికి వచ్చిన దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. కొద్ది మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి ఉపాసనకు రాడిపించిన తనని బట్టి, కృపను బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరూ బలపరిచి ప్రతి చీకటి జీవితాన్ని వెలిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.